సంవత్సరం ఇంటిని క్లీన్ చేస్తే సరిపోదు, గోడలకున్న రంగు కూడా వెలిసిపోయింది. అవునక్కయ్య, నాకిక్కడ ఇంట్లో మరమ్మతులు చేయించడమే మంచిదనిపిస్తుంది. అలా చేస్తే కాని మనకి ఆ సాలెగూళ్ల నుంచి విముక్తి కలిగేలా లేదు. అవునక్క, ఇల్లు కూడా అందంగా ఉంటుంది. పదండి వెళ్ళి అత్తయ్యకి చెప్దాం. మాటల్లో అత్తయ్య గారు వచ్చేశారు. మేం మీ గురించే మాట్లాడుకుంటున్నాం. అత్తయ్య, మాకు ఈ సంవత్సరం ఇంటికి రంగులు వేస్తే మంచిదనిపిస్తోంది. మంచి ఆలోచనేనమ్మా. ఇలాగే ఇంటికి మరమ్మతులు చేయిద్దాం. వావ్, మన ఇంటికి కొత్త పెయింటింగ్ వేస్తున్నారా? పాత వస్తువులన్నీ ఆడుకోవడానికి మనకి ఇచ్చేస్తారు. చూడండి, ఇంటి పెయింటింగ్ వేయించడానికి ముందు ఇంట్లో కరెంటు వైర్లు మార్పించడం చాలా అవసరం. ఇంట్లో వైరింగ్ మొత్తం పాడైపోయింది. అలాగైతే మనం ఇంట్లో డిఫరెంట్ గా లైటింగ్ వేద్దాం. అలా చేస్తే మన ఇంటి మొత్తానికి న్యూ లుక్ వస్తుంది. గుడ్ ఐడియా కదా? అరే సరే సరే, కానిద్దాం. అన్నింటినీ చేంజ్ చేద్దాం. ఎవరికి ఏం కావాలో అన్ని చేయించుకోండి. నేనైతే ఇంట్లో ఉన్న అన్ని ఫ్యాన్లు మార్పించేస్తాను. అత్తయ్య, నేనైతే ఈసారి ఇంట్లో ఉన్న డోర్ కర్టెన్స్ అన్ని మార్పించేస్తాను. గౌరక్క, ఈసారి మన ఇంటికి సిల్క్ కర్టెన్స్ కుట్టించుకుందాం. అయ్యో, కొంచెం ఆగండి, తొందరపడొద్దు. ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. ఇదిగో కమలా, నువ్వు చెప్పు, నీకేం కావాలి? నాకు పెద్దగా ఏం వద్దత్తయ్య. బోలెడన్ని మిఠాయిలు, బోలెడన్ని టపాకాయలిస్తే చాలు. పండగని మా ఊళ్ళో జరుపుకున్నట్టు జరుపుకోవాలి. నాకు కూడా అంతే. అవునవును, ఈసారి మేం పెద్ద పెద్ద రాకెట్లు కొనుక్కుంటాం, సరేనా? అమ్మా, నాకు కొంచెం పనింది, నేను వెళ్ళొస్తాను. బాబు శివ, ఏం జరిగింది? ఎందుకంత కంగారు పడుతున్నావు? అమ్మా, అది మంకీ మ్యాన్ గురించి విన్నారు కదా. సిటీలో వాడి ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. 8 రోజుల్లో వాడు 15 దొంగతనాలు చేశాడు. హైయర్ అఫీషియల్ మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి. సరే బాబు, జాగ్రత్త. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. మన ఊరు ఎంతగా మారిపోయిందో. అవును, నాకు డౌట్. ఈ చాందినీ చౌక్ లో తిరుగుతూ ఉంటే మంకీ మ్యాన్ మన హైదరాబాద్ వీధుల్లో ఎందుకు తిరుగుతున్నాడట? నీకున్న అనుమానానికి నేను సమాధానం చెప్తాను మీనాక్షి. ఆ చాందినీ చౌక్ లో తిరిగి తిరిగి వాడికి బాగా బోరు కొట్టేసి ఉంటుంది. మన హైదరాబాద్ లో జనాల దగ్గర బాగా డబ్బులున్నాయి కదా, అందుకే ఇక్కడికి వచ్చుంటాడా. ఇదిగో చూడండి, వాడు ఎందుకైనా రానివ్వండి. మనందరం మాత్రం జాగ్రత్తగా ఉండాలి. వాడు ఎంతకైనా తెగిస్తాడు. అవును, మా టీచర్ కూడా చెప్పింది. ఆ మంకీ మ్యాన్ పిల్లల్ని కూడా కిడ్నాప్ చేస్తుందంట. అరే లడ్డు, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నిన్ను వాడు ఎత్తుకెళ్ళడులే. నువ్వు ఇంత లావు ఉంటావు కదా మరి. చిన్నమ్మా, ఇదిగో చిన్నమ్మా, ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేదా? అరే, అందరు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు మధ్యలోనే దూరుతుంది. ఇదిగో చిన్నమ్మ, మన హైదరాబాద్ లో ఏం జరుగుతుందో తెలిసిందా లేదా? చిన్నమ్మ గారు, ముందు మీరు నాకు ఒక విషయం చెప్పండి. అసలు ఈ మంకీ మ్యాన్ ఎవరు, ఎందుకొచ్చాడు? నువ్వు ఆ విషయం మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు? వాడేమన్నా మా బంధువు అనుకున్నావా? మా అత్తయ్య గారికి ఎలా తెలుస్తుంది? నూర్ముయ్ దొంగ మొహమా. మీ అందరికీ ఒక విషయం చెప్పనా? ఆ మంకీ మ్యాన్ సగం మనిషి సగం జంతువట. నాకు ఆ విషయం తెలిసినప్పటి నుంచి నాకు అసలు నిద్రే పట్టడం లేదు. కావాలంటే నా కళ్ళు చూడండి. అక్క, నాకెందుకనో తనే ఆ మంకీ మ్యాన్ అనిపిస్తోంది. అవును, నిజమే, తనే అయ్యుంటుంది. అయ్యయ్యో, నేను భయంతో వణికి చస్తుంటే మీ ఇద్దరికిక్కడ నవ్వులాటగా ఉందా? అయ్యో లేదు లేదు ఆర్తి గారు, మేం నవ్వట్లేదు. మాకు భయంతో మా మొహాలు బిగుసుకుపోయాయి చూడండి. అంతే కదా మరి. భయపడకుండా ఎలా ఉంటావు? ఎవరికి తెలుసు వాడు ఇప్పుడు ఎవడి మీద దాడి చేస్తాడు అనే విషయం? ఒకవేళ వాడు మీ ఇంటి మీద దాడి చేస్తే? ఓ నాయనో, ఇది నవ్వులాటగా తీసుకునే విషయం కాదు. మనందరం ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. కానీ మీరు ఆ ఆది మానవుడి గురించి, వాణ్ణేమంటారు, మంకీ మ్యాన్ గురించి ఆలోచిస్తూ పండగకి ఏర్పాట్లు చేయడం మాత్రం మర్చిపోకండి. ఈసారి పండగని చాలా బాగా జరుపుకుందాం. అలాగే అత్తయ్య.
ఏంటి బాబు ఆలోచిస్తున్నారు? చెప్పండి. పైకప్పు చాలా పెద్దది. ఆ మాత్రం ఖర్చవుతుంది. ఆ మాత్రం అంటే ఎంత? ఎంత? అది నేను ఇల్లు మొత్తం చూసిన తర్వాత గాని చెప్పలేను. అలాగా? పదండి. పదండి. రా. ఇల్లంతా సరిగ్గా చూసుకున్నారు కదా? పని పూర్తయిపోతుంది. దాదాపు 20 రోజుల దాకా పడుతుంది. మీ ఇంటి గోడలు అద్దాల్లా మెరిసిపోతాయనుకోండి. అదంతా సరే గాని డబ్బులెంత అవుతాయి? 20,000 రూపాయలు అడ్వాన్సు. 10 రోజుల తర్వాత ఓ 50,000 ఇవ్వండి. మిగిలిన 50,000 రూపాయలు పని పూర్తయిన తర్వాత ఇవ్వండి చాలు. అంటే మొత్తం 1,20,000 అవుతుంది. ఇదిగో బాబు, మేము మా ఇంటికి రంగు వేయమన్నాం, గోల్కొండ కోటకి కాదు. పోయినసారి 50,000కి మొత్తం ఇల్లంతా రంగు వేశారు. అరే చూడండి సార్, 50,000 రూపాయలకి ఈ రోజుల్లో ఫ్లాట్ కూడా రంగులు వేయలేకపోతున్నాం. ఈ రోజుల్లో రేట్లు ఎలా పెరిగిపోతున్నాయో తెలుసు కదా. ఒకప్పుడు 2 రూపాయలున్న వస్తువు ఇప్పుడు 10 రూపాయలు పెడితే గాని రావట్లేదు. వర్కర్లు కూడా డబ్బులు ఎక్కువ వస్తాయని ముంబై, ఢిల్లీ అంటూ వెళ్లిపోతున్నారు. ఇంకా ఇక్కడ మిగిలిన వర్కర్లను పిలిస్తే వాళ్ళేమో అడిగినంత ఇస్తే గాని పనిలోకి రావట్లేదు. కట్టుకథలు చెప్పకు. 1,20,000 ఖర్చు పెడితే మా ఊళ్ళో కొత్త ఇల్లే కట్టుకోవచ్చు. అత్తయ్య, నా మాట విని తన్ని వెళ్ళిపోమనండి. మనందరం కలిసి మనమే ఇంటికి రంగు వేసుకుందాం. అవును కదా, నువ్వు చెప్పింది నిజమే. నిజమే కదమ్మా, తను చెప్పింది చాలా బాగుంది. మన పని మనం చేసుకోవడంలో ఉన్న ఆనందమే వేరు. ఇది చాలా మంచి పనమ్మా. అత్తయ్య గారు చెప్పింది నిజమే. నేను చిన్నప్పుడు మా నాన్నగారికి ఇలాంటి పనుల్లో సాయం చేసేదాన్ని. ఇల్లంతా రంగు వేసేవాళ్ళం. చాలా ఆనందంగా ఉండేది. ఇదిగో కౌసల్య, ఇప్పుడు నీ 5 కోడలతో కలిసి పనిచేస్తే నీ ఆనందం కూడా 5 అవుతుందనుకో. బాబు, మీరు బయలుదేరండి. మీ టైం వేస్ట్ చేసినందుకు సారీ. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. నమస్కారం. ఆల్ రైట్, అయితే పెయింటింగ్ పని ఈ రోజు నుంచే స్టార్ట్ చేద్దాం. అయితే ముందు ఎవరు ఏ పని చేయాలో డిసైడ్ చేసుకుందాం. ఇందులో నిర్ణయించుకోవడానికి ఏముంది? మగవాళ్ళందరూ ఇంటి గోడలకి రంగు వేస్తారు, ఇక ఆడవాళ్లంతా ఇంటిని శుభ్రం చేసి అలంకరిస్తారు. బామ్మగారు, మేమందరం సరిగ్గా పనిచేస్తున్నామో లేదో అని చెక్ చేస్తారు. అవునత్తయ్యా. మీనాక్షి, వెళ్ళి బజార్కి వెళ్ళి కూరగాయలు తీసుకురా. ఇక మీరందరూ వెళ్ళి పెయింటింగ్ సామాన్లు తీసుకురండి. మేమందరం వెళ్ళి పండక్కి ఏం కావాలో తీసుకొని వస్తాం. ఏమంటారు? అత్తయ్య, ముందు మన ఇంటిని మొత్తం శుభ్రం చేసుకుందాం. ఇంటి పనంతా పూర్తి చేసుకున్న తర్వాత మనం తయారై వెళ్దాం. ఏమంటారు? అలాగే, మీ ఇష్టం. అమ్మా, పదండి, పదండి, పని మమ్మల్ని వెళ్ళిపోమంటారా? గౌరీ, మీరు ఏం కొనాలనుకున్నా అన్నింటినీ ఈ రోజే కొనండి. మనం మళ్ళీ మార్కెట్కి రావడం కుదరదు. అవునత్తయ్య, ఇంటికి రంగు వేయడం మొదలుపెట్టిన తర్వాత ఇంట్లోంచి అడుగు బయట పెట్టడం కూడా కుదరదు. అవునా అక్కయ్య? మనం ఒక పని చేద్దాం. నేను కమలా అక్కయ్య వెళ్లి డెకరేషన్ కోసం ఏం కావాలో కొంటాం. మీరు అత్తయ్య కలిసి కిచెన్ సామాన్లు కొనండి. అలాగే పిల్లలకి డ్రెస్సులు కూడా కొనండి. లవ్లీ, నువ్వు వెళ్లి క్రాకర్స్ కొను. ఆ తర్వాత అందరం కలుసుకోవచ్చు. సరేనా? సరే అత్తయ్య, వెళ్దాం పదండి. మమ్మీ, చెప్పను. నాకు ఈ బొమ్మ కావాలి. ఇది నీకు నచ్చిందా? పద. చూడండి, ఈ బొమ్మ రేట్ ఎంత? ఇది 3,999 మేడం. 3,999. దీన్నేమైనా బంగారంతో తయారు చేస్తారా ఏంటి? 4,000 చెప్తున్నావు?
మేడం ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ కదండి. బయట మార్కెట్లో అయితే ఇది మీకు 1000 రూపాయలకే దొరుకుతుంది, కానీ ఇది యూఎస్ నుంచి వచ్చింది కదా అందుకని. సర్లే అను, అది చాలా రేట్ ఎక్కువమ్మా, మనం దాన్ని కొనలేం. నువ్వు వేరే ఇంకో బొమ్మ చూసుకో, అది నేను నీకు కొనిస్తాను, సరేనా? ఓకే మమ్మీ. ఇంకేమైనా చూసుకో, సరేనా? ఇంతంత ఖరీదు పెట్టి ఇక్కడున్న ఆట బొమ్మలు ఎవరు కొంటున్నారో అర్థం కావడం లేదు. నోటికొచ్చిన రేట్ చెప్తున్నారు. అత్తయ్య, ఈ షాప్ లో రేట్లు ఎక్కువగా ఉన్నాయి. మనం అన్ని డబ్బులు కూడా తీసుకురాలేదుగా. అక్కయ్య, అన్ని రేట్లు ఎక్కువ ఉన్నాయి, డబ్బులు సరిపోవేమో. అవును, మనమే కొన్ని సామాన్లు తగ్గించుకుంటే మంచిదత్తయ్య. ఓ పని చేద్దాం అక్క, ఇక్కడ మనకి ముఖ్యమైన ఏంటో సెలెక్ట్ చేసుకొని అవే తీసుకుందాం. మిగిలినవన్నీ మనం బయట ధర తక్కువ ఉండే దగ్గర తీసుకోవచ్చు. నువ్వు చెప్పింది నిజమే లవ్లీ. ఏమంటారు అత్తయ్య? ఐఎమ్ ఓకే విత్ 4000. చూడండి, 35 పీసెస్ ప్యాక్ చేయించి వెంటనే కార్లో పెట్టించండి. వాటి ప్రైస్ ట్యాగ్ తీసేయొద్దు. సరే మ్యామ్. పిల్లల బర్త్డే పార్టీకి రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తున్నాం. అన్ని రేట్లు పెరిగిపోయాయి. ఈ రోజుల్లో ఎంత సంపాదించినా తక్కువే. మీనాక్షి అక్కయ్య మనతో రాలేదు కాబట్టి సరిపోయింది. తనిదంతా చూసుంటే అస్సలు తట్టుకునేది కాదు. సరే పదండి, మనం వేరే షాప్కి వెళ్ళి చూద్దాం. పదండి. ఓయ్, నోటుకొచ్చిన రేటు చెప్తే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? ఈ కూరగాయలన్నిటికీ 1000 రూపాయలా? నేను నీకు పిచ్చిదేళ్ళ కనిపిస్తున్నానా? 2 రోజుల ముందే ఈ కూరగాయలన్నింటినీ 500 కొన్నాను. చూడండమ్మా, 2 రోజుల్లో ఈ లోకమే మారిపోతుంది. అలాంటప్పుడు కూరగాయల రేట్లు పెరగవా ఏంటి? అన్ని కూరగాయల రేట్లు డబల్ అయిపోయాయి. ఈ ఉల్లిపాయలు చూడండి, వీటి రేట్లు అయితే ఆకాశంలో ఉన్నాయి. 20 రూపాయల నుంచి ఒకేసారి 70 రూపాయలు అయిపోయాయి. మరి ఓరి దేవుడా, 20 రూపాయల నుంచి ఒకేసారి 70 రూపాయలా? భగవంతుడా, నాకు ధర వింటేనే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇక వాటిని కట్ చేసినప్పుడు ఏమవుతుందో ఏంటో. 70 రూపాయలంటేనే మీరు ఇలా కంగారు పడిపోతున్నారు. రేపు 90 రూపాయలు అవుతుంది. ఆ బాధను తట్టుకోలేక మీరు ఏడుస్తూ ఈ ఊరంతా చాటింపేసేలా ఉన్నారు. నన్ను చూస్తే తమాషాగా ఉందా? కూరగాయల రేట్లు పెరిగిపోతున్నాయని బాధపడుతుంటే నన్ను చూస్తే నీకు నవ్వులాటగా ఉందా? ఓయ్, లోడ్ చేసాయి. సరే సరే, వస్తున్నాను. ముందు నేనొచ్చాను కదా, అరే, నా నువ్వు సంగతి ఉండవమ్మా. చూడు. ఎంతైందేంటి? 70 రూపాయలు లెక్కన 4000 అయిందండి. ఇదిగో తీసుకో. ఉల్లిపాయల రేట్లు బాగా పెరిగిపోయాయి. రాను రాను బంగారంలాగా బ్యాంక్ లాకర్లో ఉల్లిపాయలు దాచుకోవాల్సి వచ్చేలా ఉంది. ఉల్లిపాయలన్నింటినీ బ్లాక్ మార్కెట్లో పెట్టారు. ఈ రాజకీయ నాయకులకి కొంచెం కూడా సిగ్గులేదు కదా? వీళ్ళు చివరికి గడ్డిని కూడా వదలట్లేదు. ఇక ఉల్లిపాయలనే వదులుతారులే. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. ఇలా ఉన్నట్టుండి రేట్లు పెరిగిపోవడం చూస్తుంటే నాకు పెద్ద స్కామ్ అనిపిస్తోంది. ఇదంతా వాళ్ళు కావాలనే చేస్తున్నారు. వాళ్ళందరూ కలిసి నన్ను లేదు, సామాన్య మానవుడిని మోసం చేస్తున్నారు. కానీ నేను మాత్రం మోసపోయేదాన్ని కాదు. ముందు డబ్బులు ఇవ్వండమ్మా. నేనేమైనా తెలివి తక్కువదన్నా? నువ్వే స్వయంగా ఉల్లిపాయలు దాచిపెట్టారని చెప్తున్నావు, మళ్ళీ నా దగ్గర డబ్బులు ఎక్కువగా వసూలు చేస్తున్నావా? మీరందరూ కలిసి సామాన్య మానవుడి రక్తం పీల్చేస్తున్నారు, పట్టపగిలి దోచేస్తున్నారు. నా మీద ఎందుకు కోపడుతున్నారండి? నేనేం చేశాను? మేము ఉల్లిపాయలు కొన్న ధర కన్నా కొంచెం లాభం చూసుకొని తిరిగి అమ్ముతాం. మేము ఎవరి రక్తం తాగడం లేదమ్మా. నీకంతగా కోపం ఉంటే దీనికి కారణం ఎవరో వెళ్ళి వాళ్ళతో గొడవపడు. వాళ్ళతో కూడా గొడవ పడతాను. నేనెవ్వరికి భయపడను తెలుసా? మీరేమీ చేయలేరు. మీలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కేవలం మాలాంటి వాళ్ళపైన నోరు పారేసుకుంటారు. అసలు విషయం వచ్చేసరికి తలుపులు గట్టిగా వేసుకుని ఇంట్లో కూర్చుంటారు. కనీసం మమ్మల్నైనా చూసి నేర్చుకోండి. కష్టం వచ్చినప్పుడు కలిసి పోరాడతాం, రాస్తారోకోలు చేస్తాం. చదువు రాకపోయినా మా హక్కుల కోసం పోరాడడం మాకు బాగా తెలుసు. నోటికొచ్చినట్టు మాట్లాడుకు, నాకు చాలా కోపం వస్తుంది. మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ వల్లే మీలాంటి వాళ్ళ చిన్న చిన్న షాపులు నడుస్తున్నాయి. మీరు పొరపాటు పడుతున్నారు. మీరిచ్చే 2 రూపాయలతో మా ఇల్లు గడవదండి. ఇందాకొచ్చిన సర్దారున్నారే, ఎంత చెప్తే అంత ఇచ్చి ఉల్లిపాయలు తీసుకెళ్లారే, వాళ్ళండి మమ్మల్ని పోషిస్తుంది, మీరు కాదు. అలాగా? అలా అయితే సరే, నీ దగ్గర నేను కూరగాయలు కొన్ను. ఇదిగో, ఇవన్నీ తీసేసుకో. ఇచ్చుడు, నువ్విచ్చిన వాటిలో సగం ఇచ్చాను నేను. ఇప్పుడు రేట్ ఎంతో చెప్పు. 500. తీసుకో. పొద్దున లేచి ఎవరి మొహం చూశాను వీడితో గొడవ.
కొనే తక్కువ అనేది ఎక్కువ, ఎప్పుడు ఇంతే వీళ్ళు. ఇదిగో బాబు తీసుకో. ఇదేంటి మేడం, 70 రూపాయలు కాదు 110 రూపాయలు అవుతుంది. ఇదిగో బాబు, 70 నుంచి 110 ఎందుకు అవుతుంది? జనాల్ని లూటీ చేస్తున్నావా? చూసుకో, 7-8 కిలోమీటర్లు అయ్యింది, దానికి 70 రూపాయలు అవుతుంది. మేడం ఇంతకు ముందు అయితే 70 రూపాయలు అయ్యేది, కానీ ఇప్పుడు మాత్రం 110 రూపాయలు అవుతుంది. మీరు టీవీలో పేపర్లో న్యూస్ చూడరా? మీటర్ రేటు పెరిగిపోయింది. చూడండి, కావాలంటే చూడండి మేడం. చూపించి ఇప్పుడు తెలిసిపోతుంది. ఇప్పుడే లెక్కేసి చెప్పేస్తాను. అవునవును. అరే, దీని మీద ఇంతే ఉంది కదా. మేడం కొత్త రేటు ప్రకారం లెక్కలేసి చూడండి. ఆటో ఛార్జ్ రేటు పెరిగి 2 రోజులైంది. నా డబ్బులు నాకు ఇచ్చేయండి మేడం. ఇంత రేటా? ఈ రేట్లతోటి విసుగొచ్చేస్తోంది. ఇంత డబ్బిచ్చి వచ్చే కన్నా నడిచి రావడమే మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిది. పదండి. మీనాక్షి, ఏమైంది? నువ్వెందుకిలా ఉన్నావు? ఏం చెప్పమంటారక్క, లోకం బాగా మారిపోయింది. చిన్న వాదన వచ్చేసరికి కూరగాయల కొట్టువాడు నన్ను చాలా అవమానించాడు. ఏంటి, కూరగాయలు అమ్ముకునేవాడికి అంత ధైర్యమా? అక్కడే వాడి నాలుక కత్తిరించకపోయావా? నేను వాడిని బాగానే తిట్టాను. మనం అంతంత రేట్లు పెట్టి కూరగాయలు కొంటున్నాం కదా బాబు, నువ్వు కాస్త ధర చూసి వెయ్యనన్నానంతే. దానికే వాడు లోకం మారిపోయినా సరే మీ మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రం బేరాలాడే బుద్ధి మార్చుకోరు అన్నాడు. కూరగాయల కొట్టువాడు కూడా అలా మాట్లాడా? అవునత్తయ్యా, నేను వాడికి చెప్పాను కూడా. మన దేశంలో సగానికన్నా ఎక్కువగా మిడిల్ క్లాస్ వాళ్లే ఉన్నారని. మిడిల్ క్లాస్ వాళ్ళం ఇలా ధరలు బేరమాడకపోతే ఇలా ఇంతింత ధరలున్నప్పుడు మనం బతకడమే కష్టమైపోతుంది కదా. నువ్వు చెప్పేది నిజమే మీనాక్షి, ధరలు చాలా పెరిగాయి కూడా. అందరికీ అదే టెన్షన్. మధ్యతరగతి వాళ్ళం కదా మనం, అసలు ఎలా బతుకుతాం? ఆ దేవుడికే తెలియాలి అత్తయ్య గారు. మనమైతే ఎలాగోలా జీవితాన్ని నెట్టేస్తాం, కానీ ఈ పేదవాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు ఇంకా పేదవాళ్ళు అయిపోతారు. వాళ్ళు ఎలా జీవించగలరు? ఈ దేశంలో వాళ్ళు బతకగలరు? దొంగతనాలు, దోపిడీలు చేస్తారత్తయ్య. అదే అది నాకు శివాజీ గారు చెప్పారు. అవునులే, మనమందరం ఆ మంకీ మ్యాన్ని దొంగ అంటున్నాం. ఎలాగోలా జీవించాలి కదా అని దొంగతనాలు చేయటం మొదలు పెట్టాడేమో. దొంగ 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 పట్టుకోండి. నమస్కారం, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేటి బులెటిన్ కి స్వాగతం. కొన్ని రోజులుగా ఉదయం మనమంతా భయంతోనే ప్రారంభిస్తున్నాం. దానికి కారణం మంకీ మ్యాన్ మన ఊళ్ళో తిరగటం. కానీ ఈ రోజు మీ ముందుకు మేము ఒక వ్యక్తిని తీసుకొస్తున్నాం. అతను మీకు మంకీ మ్యాన్ గురించి నిజం చెప్తాడు. ఇప్పటికీ మా విలేకరి ఆ సాక్షి దగ్గరే ఉన్నాడు. మమ్మీ, నాకు చాలా భయంగా ఉంది. నన్ను ఎప్పుడు ఒంటరిగా వదిలిపెట్టకు. ఒకవేళ మంకీ మ్యాన్ వస్తే? లేదు బాబు, అలా అనకూడదు. ఏ మంకీ మ్యాన్ గింకీ మ్యాన్ రాడు.